నెల్లూరు జిల్లాలో గ్రంథాలయ సేవలను ప్రజలకు విస్తృతంగా చేరువ చేస్తామని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి కార్యాలయంలో బుధవారం నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి, గ్రంథాలయ ఉద్యోగస్తులు, రీడర్స్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని అమరావతిలో 10 ఎకరాలలో 150 కోట్లతో డిజిటలైజేషన్తో కూడిన గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నామని, అదేవిధంగా నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన భవనం కొద్దిపాటి పని మాత్రమే జరిగి అసంపూర్తిగా ఆగిపోయి ఉందన్నారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సారథ్యంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ కుమార్ రాజా, గ్రంథాలయ సంస్థ సిబ్బంది, రీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజున నెల్లూరు జిల్లాలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి శాంతాకుమారి గారి ఆధ్వర్యంలో ఎవరైతే గ్రంథాలయ సిబ్బంది ఉందో వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, గ్రంథాలయాలను ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, గ్రంథాలయాలకు పాఠకులు వచ్చే విధంగా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మా చైర్మన్ గారు అయినటువంటి శాంతాకుమారి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అనేక సమస్యలను కూడా మా దృష్టికి తీసుకువచ్చిన వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో గ్రంథాలయాన్ని కూడా, ఇది పురాతన గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో పాఠకులు వచ్చినప్పుడు పెచ్చులు ఊడిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చైర్మన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద పక్కనే గ్రంథాలయాన్ని నిర్మించడానికి కొంత భాగం కట్టి అదేవిధంగా మిగిలి ఉంది. దానిని త్వరలో ఆ గ్రంథాలయాన్ని నిర్మించి పాఠకులకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ ద్వారా చైర్మన్ గారు చేస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా నేను కూడా దానికి బడ్జెట్ ఏ విధంగా అని చెప్పేసి ఈ జిల్లా మంత్రి గారు అయినటువంటి నారాయణ గారు గతంలో వారే శంకుస్థాపన చేశారనుకుంటాను. వారి చేతనే మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారితో మాట్లాడి ఆ గ్రంథాలయాన్ని కూడా ఉపయోగపడే విధంగా చేస్తాము. రాష్ట్రంలో గ్రంథాలయం ఏదైతే కేంద్ర గ్రంథాలయాన్ని అమరావతిలో ఒక 10 ఎకరాల్లో 150 కోట్లతోటి కని విని ఎరుగుని రీతిలో నూతన టెక్నాలజీ డిజిటల్ ద్వారా చేయాలని చెప్పేసి దాదాపుగా 2 లక్షల ఎస్ఎఫ్టీతో త్వరలో కట్టిస్తాం. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఒక గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నాం. అంటే ఈ రాష్ట్రంలోని గ్రంథాలయాల్ని ప్రతి జిల్లాలో కూడా మోడల్ గ్రంథాలయాలుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మా మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఈ మోడల్ గ్రంథాలయాల్ని తీర్చిదిద్దుతాం. గతంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు గ్రంథాలయాల్ని. అటువంటి గ్రంథాలయాలను కూడా మా చైర్మన్లు 13 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి చైర్మన్లు చాలా చక్కగా ఈ 3 నెలల నుంచి వాటి మీద మంచి అవగాహన చేసుకొని, ఏ విధంగా ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారో వారికి కావాల్సిన మెటీరియల్ నాకు ఇక్కడే ఈ విద్యార్థులు కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పారు, చైర్మన్ గారు తన సొంత నిధులతోటి మాకు కావాల్సిన పుస్తకాలు కానివ్వండి, ఏది కావాలన్నా కూడా చేస్తున్నారు. అందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి వాళ్ళ అనటం నాకెంతో ఆనందాన్ని కల్పించింది. అంటే ఒక సరస్వతీదేవికి సేవ చేసుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఈ గ్రంథాలయాల్ని అభివృద్ధి చేయడానికి మన శాంతాకుమారి గారు బాగా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా వారు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో బయటికి వెళ్ళేసి వాళ్ళు చదువుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకోసమే
రాత్రి వేళల్లో కూడా ఈ గ్రంథాలయాలు పనిచేసే విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మేము చదువుకోవాలంటే పనిచేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అటువంటి వాటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారు మంత్రి గారి లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి వీటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తప్పనిసరిగా ఒక 2-3 సంవత్సరాల్లో ఒక నూతనంగా ఈ గ్రంథాలయాల్ని మేము తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొరత ఉన్నమాట వాస్తవేను. అందుకోసమే ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఈ గ్రంథాలయాలకు సంబంధించి ఒక 100 పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొన్ని పోస్టులు కూడా తప్పనిసరిగా మేము అంచెల వారీగా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా మేము ఇంకా సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. వాటిని మేము తప్పనిసరిగా వీలైనంత తొందరలో ఆ సిబ్బందిని నియమించడానికి, గ్రంథాలయాలు ఏదైతే ఇప్పుడు 2 గ్రంథాలయాలకి 3 గ్రంథాలకి ఒకళ్ళే సిబ్బందిగా ఉండటం వల్ల కొంత ఇబ్బంది అనేది వాస్తవం. ఆ విషయాన్ని నాకు చైర్మన్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఏ విధంగా అనేది తప్పనిసరిగా త్వరలో అలాంటిది లేకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తారు. తారక రామారావు గారు పుట్టినరోజు అయినటువంటి మే 28వ తారీఖున ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడు పండుగ, ఆ మహానాడు పండుగను ఈ నెల్లూరులో జరపడం, నెల్లూరులో నాయకులందరూ కూడా వాళ్ళు చాలా ప్రతిష్టగా తీసుకొని బాగా జరపాలని చెప్పేసి ఈరోజు ఉదయం 10:22 భూమి పూజ కూడా చేశారు. ఆ ప్రాంతం కూడా చాలా చక్కగా బాగుంది. దాదాపుగా 2700 ఎకరాల్లో పార్కింగ్ కానివ్వండి, అదేవిధంగా సమావేశ మందిరానికి కానివ్వండి, ఇబ్బంది లేకుండా మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేశారు. బాగా జరుగుద్ది. ఎందుకంటే మహానాడు అనేది ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ముందు నుంచి ప్రారంభమవుతుంది. మనం ఏదైనా ఒక పండగ చేసుకున్నామంటే, క్రిస్మస్ పండగ చేసుకున్నామంటే కొంతమంది చేసుకుంటారు, అదేవిధంగా రంజాన్ చేసుకున్నామంటే కొంతమంది చేసుకుంటారు, సంక్రాంతి కొంతమంది చేసుకుంటారు. కానీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజును కులాలకి మతాలకు అతీతంగా అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజును పండుగగా చేసుకుంటారు. ఆ యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానాడిని ఇక్కడ నిర్వహించటం నెల్లూరులో చాలా ఆనందంగా ఉంది. కనీ విని ఎరిగిన రీతిలో నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత మొదటిసారిగా ఆ అవకాశం నెల్లూరుకు రావటం, వీళ్ళు కూడా ప్రతిష్టగా తీసుకొని దాదాపుగా 7 లక్షల మందికి తగ్గకుండా చేస్తామని చెప్పేసి ప్రణాళిక రూపొందించారు. ప్రతిరోజు కూడా 20,000 మంది ప్రతినిధులు వస్తారు. 27, 28న వారికి తోడు ఇంకా చాలామంది అభిమానులు చూడటానికి వస్తారు. కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏ విధంగా ప్రజలకి మెసేజ్ ఇస్తారో అనే దాని మీద కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ మహానాడు వేదిక నెల్లూరులో బాగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు మా గ్రంథాలయంలో ఎంప్లాయీస్తో అందరితో కలిసి మా చైర్మన్ సార్ కూడా వచ్చారు. సో అందరం కలిసి గ్రంథాలయం తరపున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మీటింగ్లో ఎంప్లాయీస్తో సమస్యలు ఎలా, గ్రంథాలయానికి సంబంధించిన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, ఏం చేయాలని అన్ని విషయాలు కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇందులో గ్రంథాలయ అభివృద్ధి అనేది ఒక ప్రధాన అంశంగా దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలనేది నిర్ణయాలు తీసుకున్నాం. దీంట్లో ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మేము ఏం చేయాలో కూడా నిర్ణయించుకోవటము జరిగింది. ఇంకా మా చైర్మన్ వాళ్ళు, డైరెక్టరు అందరం కూర్చొని కూడా గ్రంథాలయానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం. మాకు రావాల్సిన సెస్ అమౌంట్ కూడా ఇంకా పూర్తిగా మాకు అందలేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము ఈరోజు మాట్లాడుకోవటం జరిగింది. అంతేకాకుండా మా గ్రంథాలయం వెనక్కి పక్క ఒక న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేసి ఆగిపోవడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ గ్రంథాలయాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని అనేది కూడా మేము నిర్ణయించుకున్నాము. తప్పకుండా ఈ 3 సంవత్సరాలలో గ్రంథాలయాల్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఉమ్మడి నెల్లూరు గ్రంథాలయ సంస్థ ఇప్పుడు 2 months 3 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా స్పీడ్ అందుకుంటుంది, పనులు స్పీడ్ అందుకుంటాయి.
ఈ 2 నెలల నుంచి ఏం చేయాలనేది నేను ఆలోచించాను. ఇప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించుకున్నా. తప్పకుండా గ్రంథాలయాల్ని సమాజానికి, ప్రజలకి నేస్తంగా మారుస్తాను, అందుబాటులోకి తీసుకొస్తాను. ఇంకా మా గ్రంథాలయానికి సంబంధించి విద్యార్థులను కూడా, యువతిని ముఖ్యంగా నేను దృష్టిలో పెట్టుకున్నాను. వాళ్ళకి కావలసినటువంటి కుర్చీలు కానీ, ప్యాడ్స్ కానీ, వాటర్ కానీ, వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ నేను అరేంజ్ చేయడం జరిగింది. అదే కాకుండా మొత్తం నెల్లూరు జిల్లాలో ఉండే గ్రంథాలయాలన్నింటిలో కూడా ఈ బుక్స్ అరేంజ్ చేస్తాను. స్టూడెంట్స్ కూడా ఎక్కువ గ్రంథాలయాలకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రజలందరూ కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు ఖచ్చితంగా గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలి. పాఠకులు కూడా దయచేసి గ్రంథాలయాలకు వచ్చి ఉపయోగించుకోండి. గ్రంథాలయం అనేది మీ అందరి సొత్తు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఈరోజు మా చైర్మన్ సార్ అందరూ కూర్చొని కూడా మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి తప్పకుండా గ్రంథాలయాల అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం. దీని మూలంగా మేము మా గ్రంథాలయం తరఫున తెలియజేసుకుంటున్నాం. ప్రజలకైతే నా యొక్క విన్నపం, అందరూ కూడా గ్రంథాలయాలను ఉపయోగించండి. ఇది నా యొక్క కోరిక. మీ అందరి గ్రంథాలయాలు ఉపయోగించుకుంటే గ్రంథాలయాల విలువ కూడా తెలుస్తుంది. గ్రంథాలయం అనేది సమాజ నిర్మాణానికి వెన్నుముక్క లాంటిది. పాఠకులందరికీ కూడా ఇది ఒక ప్రశాంత నిలయం, ఒక నిశ్శబ్దాలయం. స్టూడెంట్స్కి కూడా చాలా అనుకూలమైనటువంటి ప్లేసు. మీకు కావాల్సిన సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ గ్రంథాలయాలు ఉపయోగించండి, గ్రంథాలయాన్ని గౌరవించండి. థ్యాంక్ యూ సో మచ్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.